Hello people, welcome back to my YouTube mini vlog. సో thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటది నేను ఏ వీడియో పోస్ట్ చేయబోతున్నాను. సో నేను ఒక కాన్సెప్ట్ వీడియో అనుకున్నాను అబౌట్ బాడీ షేమింగ్. ఇప్పటి వరకు అది నేను ఎవరు చేయడం చూడలేదు. సో అది ఇప్పుడు చాలా అంటే ఈ జనరేషన్లో చాలా మందికి లేట్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ తొందరగా వెళ్ళి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేయండి. అండ్ ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ వీడియోకి ఫస్ట్ క్లిప్ ఒక 2 క్లిప్స్ అది ఒక క్లిప్ ఆల్రెడీ షూట్ చేసేసాను. సో ఇప్పటి నుంచి సెకండ్ క్లిప్ థర్డ్ క్లిప్ ఎట్లా చేస్తామో ఏంటో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో గైస్. సో నేను ఇప్పుడు వేరే క్లిప్ తీసుకోబోతున్నా. అంటే ఇప్పుడు నేను లైన్ వైజ్గా క్లిప్స్ తీసుకోవట్లేదు. అంటే వీడియోలో పెట్టే లైన్ వైజ్ క్లిప్స్ అలా తీసుకోకుండా నార్మల్ సపరేట్ క్లిప్స్ అటు ఇటు తీసుకుంటున్నా. నేను ఇప్పుడు తినేటప్పుడు ఒక క్లిప్ ఉంటుంది. సో ఆ క్లిప్ చేసుకొని అంతే, ఆ క్లిప్ తీసుకొని వేరే చేసుకుంటా. అండ్ గైస్ ఒకటి చూపిస్తాను. హైట్ టు పర్పుల్, దీని పేరు పర్పుల్. ఇది చిన్న నాకు గేమ్ ఆడి ఇచ్చాను. దీన్ని పట్టుకునే ఉంటాను నేను ఎప్పుడు. బాగుంది గైస్, దీని పేరు పర్పుల్. ఇప్పుడు కిచెన్లో లైటింగ్ పెట్టాను. అండ్ ఫోన్ ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు, ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలో. సో నేను ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకునేది తీస్తా. కొంచెం ఎమోషనల్ ఫీల్ చూడండి. Take one. Take two. ఎక్సర్సైజ్ చూపిస్తాము, వాకింగ్ చూపిస్తాము, అంతే. వెయిట్ చూసుకున్నాం, ఇప్పుడు వెయిట్ ఒకటి చూసాం. అర్థమైందా? ఇప్పుడు తినేటప్పుడు ఇట్లా చుక్క రావాలా కంటకి. గైస్ క్లిప్ ఎట్లా తీయాలో అర్థమైతే. సో ఇప్పుడు మాకు నేను ఒకటి యోగా మ్యాట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే క్లిప్స్ తీసుకుంటున్నాను. ఇంత కూడా సీరియస్నెస్ లేదు గైస్. ఇప్పుడు కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, ఇంకా ఒక 4-5 క్లిప్స్ తీసుకోవాలనుకుంటా. నాకు మళ్ళీ బద్ధకం అవుతుంది తీయడానికి. నేను అడుక్కోవాల్సి వస్తుంది గైస్ ప్రతిదానికి. నాకు అడుగుతున్నట్టు ఇష్టం లేదు గైస్. సో ఇప్పుడు నేను రెడీ అయ్యి నేనే క్లిప్ తీసుకోవడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో విష్ మీ లక్ గైస్. నేను ఇప్పుడు అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు రీల్ చేసే క్లిప్ ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు ఈ డ్రెస్ మీద చేసుకుంటాను. చూసేయండి. వీడియో కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే, అంటే ప్రతిసారి నేను స్క్రిప్ట్ ఇట్లా ఫస్ట్ క్లిప్ సెకండ్ క్లిప్ థర్డ్ క్లిప్ అని రాసుకొని చేస్తాను. కానీ ఈసారి నేను అది ఒక్కటి రాయడం మర్చిపోయాను. అందుకే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఇప్పుడు ఎన్ని క్లిప్స్ అయినా ఏంటి అని కూడా అర్థమవుతలేదు. బట్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఆలోచించి అప్పుడు క్లిప్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో నాకు తెలియదు ఈ వీడియో ఎంత వస్తుందో. సో చూసి కొంచెం కట్ చేస్తాను. ఒకవేళ ఎక్కువ అయితే కొంచెం కట్ చేస్తాను. సో మీకైతే ఈ వీడియోలో యూట్యూబ్లో అన్ని కవర్ చేస్తాను. సో అక్కడ మనం మిస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడే చిన్న వచ్చిండు. మేము ఇప్పుడు చిన్నతో తీసుకున్న క్లిప్ మా ఇంటి టెరెస్ పైన చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. డైలాగ్ అన్ని ఫిక్స్ చేసుకున్న పైన పోయి వీడియో వేసుకుంటాం. ఎట్లా ఎత్తు మళ్ళీ 4 hours మళ్ళీ మేము ఇంటికి వచ్చినాం. మధ్యలో అమ్మమ్మ ఇంటికి పోయేసి ఇప్పుడే ఇంటికి వచ్చినాం. సో ఇప్పుడు మిగతా క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాను. సో చూసేయండి.
ఇంకొక మళ్ళీ ఏడ్చే క్లిప్ ఉంది. సో మళ్ళీ నా కళ్ళు ఇప్పుడు ఎర్రగా అయిపోతాయి. మాకు ముందు నుంచి ఓవరాక్షన్ చేస్తుంది, బట్ అక్కడ కాబట్టి భరించాల్సి వస్తుంది. వేరే అయి ఉంటే చంప పగలు కొడుతుంది. మళ్ళీ ఏడ్చే క్లిప్ ఉంది అండ్ చూపిస్తాం. కళ్ళు అంతలా రెడ్ కావాలి. సో ఆ క్లిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ తీసుకోబోతున్నాము. సో ఇక్కడ పెడతాను ఇప్పుడు. యాక్షన్ చేస్తుంది గాయస్. అవర్ యాక్షన్ యాక్టర్ గాయస్, పెద్ద యాక్టర్. ఒక యాంగిల్లో పెట్టింది గాయస్. అది కింద పడ్డది అనుకో, ఏం పడుతుందో అర్థం కాదు. డ్రెస్సింగ్ చేసుకొని మళ్ళీ వస్తుంది ఆపు. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఈ కాన్సెప్ట్ వీడియో కోసం ఇన్ని డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. మా మమ్మీతో చేసిన కాన్సెప్ట్ వీడియోలో కూడా ఇన్ని గణం బట్టలు మార్చలేదు నేను. ఇప్పుడు ఇదేదో మంచిగా పోతుందని అనుకుంటున్నా గాయస్. నేనైతే మీరు సపోర్ట్ చేస్తేనే పోతుంది అది కూడా. ఓకే, సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 4 క్లిప్స్ ఉన్నాయి. దాని తర్వాత అయిపోయింది గాయస్. చూడండి, పక్క నుంచి దీవా, ఐ మీన్ ఫ్రంట్ నుంచి దీవా, ఇక్కడ నుంచి అనిపిస్తుంది. చాలు సారీ ఆమె. ఏమైందంటే ఇప్పుడే రితు ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది అనమాట. సో వీడియో మధ్యలోనే అయిపోయింది. అందుకే నా ఫోన్లో మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నా ఫోన్లోనే మళ్ళీ వీడియో తీయాలి. సో ఒకవేళ ఆమె ఫోన్ ఇప్పుడు ఓకే తీసుకొని ఉందంటే దాంట్లో బీటీఎస్ చేస్తాను, లేదంటే ఈ ఒక్క క్లిప్కి చేయను. ఐ మీన్ ఇంకా 2 క్లిప్స్ చేయను. మేబీ లాస్ట్ క్లిప్కి కొంచెం ఫన్ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే మా మమ్మీ కూడా చేయాలి దాంట్లో కాబట్టి. సో నేను ట్రై చేస్తాను గైస్ చేయడానికి. ఇప్పుడు ఇట్లా మా మమ్మీ లాస్ట్ క్లిప్ ఒకటి చేయమంటే దానికి మా మమ్మీ ఫీల్ అయిపోయి ఇది కాన్సెప్ట్ బాగాలే అని చెప్తుంది గైస్. కానీ ఐఎమ్ షూర్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు 3rd అయిపోయింది. ఒక నిమిషం మా మమ్మీ ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. Take 1. Take 2. ఇప్పుడు నేను చచ్చిపోయి సీనంట. మమ్మీ నార్మల్ ఎట్లా పడిపోతా మమ్మీ, ఇంతేనా? అంతే. Take 1. Take 2. గైస్ ఇదేమో ఎర్ర కనిపిస్తున్నా. అదే ఛాన్స్ అని గట్టి కొట్టింది గైస్. నేను మీకు ఆ క్లిప్ కూడా ఇప్పుడు పెడతాను. Take 3. ఇక్కడతోనే మన యూట్యూబ్ మినీ బ్లాగ్ ఎండ్ చేయబోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకవేళ రీల్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ రీల్ చూసిన వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూడండి. నుంచి డైలీ వీడియోస్ చేయడానికి, చిన్న వీడియోస్ అయినా చేయడానికి 5 minutes 10 minutes వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు కూడా టైం వేస్ట్ చేయదు కాబట్టి చిన్న వీడియోస్ పెడతాను. 100K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకో 5000 చేస్తే 100K వచ్చేస్తుంది. సో మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఒకవేళ మీకు మళ్ళీ BTS కావాలంటే, నా కాన్సెప్ట్ వీడియోస్కి కానీ ఇంకా దేనికైనా BTS వీడియోస్ కావాలంటే, ఆర్ ఎల్స్ వేరే ఏదైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చూసుకుంటాను. సో తొందరగా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉండండి.